ఈ యొక్క సాయంకాల వేళలో దేవుని యొక్క పాదాల చెంత చేరిన మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ముందుకి కొనసాగుదాం. దయచేసి మరి ఈరోజు మీ అందరు తెలుసు, మరి శకుంతల యొక్క భర్త చనిపోయిన రోజు ఈరోజు. మరి వారి యొక్క జ్ఞాపకార్థముగా ఎక్కుడికను ఏర్పాటు చేయడం జరిగింది. మరి కుటుంబానికి విశేషంగా వారి యొక్క కుమారుడు కుమార్తె విషయంలో దేవుడు అనేక మేళ్లను దీవెనలను అనుగ్రహించాలని కోరుకుంటూ ముందుకి కొనసాగం. దయచేసి మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచినట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయము. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం నుంచి ధ్యానం చేస్తూ మనం ముందుకి కొనసాగుదాం. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబంలో ఒక వ్యక్తి మరణించడం అంటే అర్థం ఏంటంటే ఇక ఎన్నడూ కూడా మనం ఈ భూమి మీద ఆయన్ని చూడబోటం లేదు అని అర్థం. ఇక ఎన్నడూ కూడా ఆయనతో మనతో కలిసి జీవించట్లేదు అని అర్థం. అటువంటి అప్పుడు కుటుంబంలో ఏ వ్యక్తిని కోల్పోయినా లేకపోతే ఎవరిని కోల్పోయినా కూడా అది నిజంగా చెప్పాలంటే ప్రయాసే. ఎందుకంటే అంతకుముందు ఆ వ్యక్తి ఉండడం చేత ఆ ఇంట్లో కొన్ని పనులు సులువయ్యేవేమో. ఆ వ్యక్తి ఉండడం చేత కొన్ని పనులు ముందుకి సులువుగా కొనసాగించబడుతూ ఉండేవి. సడన్గా వ్యక్తి మన మధ్యలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ కుటుంబంలో పడే కష్టమో లేకపోతే నష్టం బట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒక మాట రాయబడింది. ఏమంటున్నాడండి? ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదన్న. వాస్తవానికి యెషయా గ్రంథము 54వ అధ్యాయం మనం మాట్లాడుకుంటే యెరూషలేము యొక్క పట్టణము శిథిలావస్థకు చేరుకుంది. సమస్తం నష్టపోతూ ఉంది. ఆ నష్టపోతున్న సమయంలో దేవుడు ప్రవక్త ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఇది. ఎందుకు ఈ వాగ్దానం చేశాడు ఇజ్రాయేల్ ప్రజలకి? ఏమంటాడు? ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన. నిజమే, ఆ ఇంట్లో ఉండాల్సిన వ్యక్తి లేకపోతే ఆ ఇంట్లో ఏముంటుంది చెప్పండి? ప్రయాసే. ఆ ఇంట్లో ఉండాల్సిన వ్యక్తి లేకపోతే ఆ ఇంటి పరిస్థితి అంటే గాలి వాన చేత కొట్టబడిన పరిస్థితే. మూడోది, ఆ ఇంట్లో ఉండాల్సిన వ్యక్తి లేకపోతే ఆ ఇంట్లో ఏముండదు? ఆదరణ ఉండదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అటువంటి పరిస్థితిని ఇక్కడ వివరించాడండి ఆయన. ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో కూడా ప్రవక్త ఒక మాట అంటారు చూడండి, 54వ అధ్యాయం 5వ వచనంలో, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి అని యెహోవా ఆయనకు పేరు. దేవుడికి మహిమ కలుగును గాక. నిన్ను సృష్టించిన నీ భర్త అంటే నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త నీకేమై ఉన్నాడు? ఇజ్రాయెల్ ప్రజలకి ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఒక భర్తలాగే ఉన్నాడు. ఆ కుటుంబం అంటే ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరికీ కావాల్సిన పరిస్థితి కూడా ఎవరు తీసుకునేవారు? దేవుడే. కానీ ఇప్పుడు ఎవరు లేరు వారికి? దేవుడు వారి పక్షాన లేడు. ఆయన ఒక విధంగా వారిని విడిచిపెట్టిన పరిస్థితి. వారిని విడిచిపెట్టడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజల గురించి మనం విన్నాం. మాట వినకపోవడం, అవిధేయులుగా ఉండడం, దేవుణ్ణి తిరస్కరించడం, ఆజ్ఞలను పాటించకపోవడం, చాలా చాలా దేవునికి ఇష్టం లేని పనులు వారు చేస్తూ వచ్చారు. అందుకు యెషయా ప్రవక్త అంటాడు, మీకేం అర్థం అవుతుందో అర్థం కావట్లేదు నాకు తెలియదు, కానీ మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త మీకేమై ఉన్నాడు? ఇప్పుడు ఆయనే మీ దగ్గర లేడు. అందుకే మీ పరిస్థితి ఏమైపోయిందంటే ఏమైపోయింది? ప్రయాసతో ఉన్నారు మీరు. అంత మాత్రమే కాదు, మీరేం చేయబడుతున్నారు? గాలివాన చేత కొట్టబడుతూ ఉన్నారు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే ఆదరణ లేని పరిస్థితి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఒక కుటుంబాన్ని నడిపించే వ్యక్తి ఆ ఇంట్లో లేకపోతే ఆ ఇంట్లో ఏముంటుంది అంటే మొదటిగా ఏముంటుందంట? ప్రయాస. ఖచ్చితంగా ఉంటుంది ప్రయాస. ప్రయాస అనే పదాన్ని మన భాషలో చెప్పాలంటే కష్టము, అంతే కదండి. సులువుగా వెళ్తున్న ఆ యొక్క జీవితాలన్నీ ఒకసారి ఏమైపోతాయి? ఒక్కసారిగా ఆగిపోయిన పరిస్థితి, ముందుకి కదలలేని పరిస్థితి. ఎవరైనా భర్త కావచ్చు, భార్య కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరినైనా మనకు సంబంధించిన వ్యక్తిని మనం కోల్పోతే, ఏమండి, మనకు సంబంధించిన వ్యక్తిని మనము కోల్పోతే ఆ ఇంట్లో ఏముంటుంది అని రాశాడు ఆయన. ఏముంటుందంట? ప్రయాస ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి, ప్రయాస అంటే అర్థమైంది కష్టపడుతుంటారు. అంటే సులువుగా వెళ్తున్నది ఇప్పుడు ఏమైపోయింది? అతి కష్టం మీద వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితులు ఏర్పడతాయి. మరి యెషయా గ్రంథంలో రాయబడిన ఈ మాట, అయితే యెషయా ప్రవక్త చెప్పిన ఈ మాట ఒకసారి మన జీవితాల్లో కూడా ఏం చేయాలంటే మనం అన్వయించుకోగలగాలి. ఏం చేయగలగాలి? అన్వయించుకోవాలి. ఎందుకంటే ఏ విధంగా అయితే ఒక కుటుంబంలో ఆ వ్యక్తిని మనం కోల్పోతే ఆ ఇంట్లో ఏముంటుంది అంటున్నాను? ప్రయాస ఉంటుంది, గాలివాన చేత కొట్టబడిన పరిస్థితి ఉంటుంది. మూడోది, ఆదరణ అనేది ఆ ఇంట్లో ఉండదు. ఆ ప్రకారమే మన జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. కానీ వాక్యం ఎప్పుడు ఏం చెప్తుంది? ఏదో ఒక రోజు వారిని మనము చూడబోతూ ఉన్నాం. ఎప్పుడు? మహిమలో. మన సంబంధికులను, మన దగ్గరగా ఉన్న వారిని మనం ఏం చేయబోతాం అంటే ఏదో ఒక రోజు వారిని మనం చూడబోతున్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో కేవలం ఈ కుటుంబాన్ని కాదు, ఈ కుటుంబాన్ని వరకే కాదు ఈ మాటలు, ఇక్కడ చేరిన మనందరికీ కూడా. ఎందుకంటే ఇక్కడ చేరిన మనందరి జీవితాల్లో మనకు సంబంధించిన వారిని మనం కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. తండ్రిని కోల్పోయో, భర్తను కోల్పోయిన వారు, ఇంకెందుకండి ఇంకా ఘోరమైన పరిస్థితి అంటే పిల్లలను కోల్పోయిన వారు లేరా అంటే చాలామంది ఉన్నాం. ఏదైనప్పటికీ కూడా మన జీవితాలు ఈ మూడు పనిచేస్తూనే ఉంటాయి. ఏది? ప్రయాస ఉంటుంది, గాలివాన చేత కొట్టబడిన పరిస్థితి, మూడోది ఏంటంట? ఆదరణ లేని పరిస్థితి. మరి ఈ రాత్రి కాలశంలో ఎందరైతే నా మాటలు వింటున్నారో, ఎందరైతే ఈ వాక్యం వింటున్నారో, ఎందరైతే ఈ వాక్యం వినడానికి ఇష్టపడుతున్నారో, ఒకవేళ వింటుండగా ఈ మాటలు మీ కొరకే. ఒకవేళ ఈ మాటలు వింటుండగా నీ పరిస్థితి కూడా ప్రయాసతో వెళ్తుందేమో, నీ జీవితం కూడా ప్రయాసతో వెళ్తుందేమో. అతి కష్టం మీద కుటుంబాన్ని నడుపుతున్నావేమో, అతి కష్టం మీద జీవితాన్ని నడుపుతున్నామేమో, కష్టాన్ని చేత పట్టుకుని వెళ్తున్నావేమో. గాలివాన చేత కొట్టబడ్డం అంటే అర్థం ఏందండి? మీరు యోబు గ్రంథంలో మీరు 1వ అధ్యాయంలో మీరు చూస్తే 19వ వచనం అనుకుంటున్నాను. యోబు గ్రంథం 1:19 మనం గమనించినట్టయితే 19 అనుకుంటా. యోబు పిల్లలు తమ బంధువుల ఇంటికి వెళ్తారండి. దేనికి? ఒక విందుకు ఆహ్వానించబడతారు. ఆ విందుకు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన, అంటే యోబు జీవితంలో వచ్చిన ఆ కష్టాన్ని, ఎందుకంటే యోబు జీవితంలో ఈ మూడు పని చేసినాయి. ఏం చెప్పండి? ప్రయాస ఉంది, గాలివాన చేత కొట్టబడిన పరిస్థితులు ఉన్నాయి, ఆదరణ లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అక్కడ చదువమ్మ 19. గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలల కొట్టగా అది యవ్వనుల మీద పడినందుగా. ఏమంటే గొప్ప సుడిగాలి, ఆ గాలి ఏం చేస్తుంట 4 మూలల నుంచి గాలివాన చేత కొట్టబడ్డం అంటే ఎలా ఉంటుందంటండి? 4 మూలంటే ఈ 4 దిక్కుల నుంచి మనకు రావలసిన, మనకు జరగవలసిన అవస్థలన్నీ ఏమైపోయినాయి? ఇప్పుడు ఆగిపోయిన పరిస్థితే. ప్రయాస కనపడతా ఉంది. రెండోది ఏంటి? గాలివాన చేత కొట్టబడిన అనుభవమే ఉంది. ఈ రెండు బట్టి మనం ఏమైపోయాం? ఆదరణ లేని స్థితి. ఏ స్థితి వచ్చేసింది? ఆదరణ లేని స్థితి. కానీ దేవుడు అంటాడు, ఒకవేళ ఈ మాటలు వింటుండగా నీ జీవితంలో ప్రయాస, ఈ గాలివాన చేత కొట్టబడి ఈ ఆదరణ లేని స్థితిలో ఉంటే మనము భయపడవలసిన అవసరము ఏమాత్రము లేదు. యోబు తన జీవితంలో ప్రయాసపడ్డాడండి. యోబు తన జీవితంలో గాలివాన చేత కొట్టబడిన అనుభవమే తనకి
వచ్చింది. యోబు తన జీవితంలో ఆదరణ లేని స్థితి. ఎందుకంటే భార్య ఆదరించే మాట ఎక్కడైనా మాట్లాడిందా? లేదు. స్నేహితులు ఆదరించే మాట ఎక్కడైనా మాట్లాడారా? లేదే. నిజంగా తనకి ఎక్కడ కూడా ఆదరణ కలగల. కానీ యోబు తన జీవితంలో ఇటువంటి ప్రయాసతో కూడిన సందర్భాలు వచ్చినప్పుడు, యోబు తన జీవితంలో గాలి వాన చేత కొట్టబడిన పరిస్థితులు వచ్చినప్పుడు, యోబు తన జీవితంలో ఇటువంటి ఆదరణ లేని పరిస్థితి వచ్చినప్పుడు, యోబు ఎన్నుకున్న మార్గము లేదా యోబు తీసుకున్న నిర్ణయం ఏంటంటే దేవుని పాదాల చెంత దగ్గర రావడం. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ప్రయాస, మన జీవితాల్లో కూడా గాలివాన లాంటి అనుభవాలే, మన జీవితంలో కూడా ఆదరణ లేని స్థితే. కానీ మనం ఏమీ దిగులు పడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇటువంటి సందర్భాలు వస్తాయి అని దేవుడు ఎప్పుడో రాశాడు, ఎప్పుడో చెప్పాడు. ఇటువంటి అనుభవాలు నీ జీవితంలో వస్తాయని దేవుడు ఎప్పుడో మాట్లాడాడు. కానీ నీ జీవితంలో ఇటువంటి అనుభవం కలిగినప్పుడు, ఇటువంటి ప్రయాస, ఇటువంటి కష్టము, గాలి వాన లాంటి అనుభవాలు తెలుసు కదండి. గాలి వాన వస్తే ఏమైద్ది? గాలి వస్తే ఏం చేసిద్దండి? అస్సలు అది ఇక్కడ ఈ స్థానంలో నుంచి ఇంకో స్థానం, ఏ స్థానంలో పడిద్ది కూడా ఎవడు చెప్పలేదు. ఈడ్చుకెళ్ళిపోద్ది. ఎంత దూరంగా అంటే అంత దూరం. వానలో వరదలు వస్తే ఏమైద్ది? కొట్టుకొని పోయే పరిస్థితి. అందుకే అంటాడు గాలి వాన చేత కొట్టబడినదా. దేని చేత కొట్టబడిందంట? ఆదరణ లేనివాడు దానా అంటాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రయాస, గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక మన జీవితాలు మనం నడుపుతున్నట్లయితే మనకి దేవుడు చేస్తున్న వాగ్దానం ఇక్కడ రాయబడింది. ఏమంటాడు? నీ సృష్టికర్త దేవుడికి మహిమ కలుగును గాక. అంటే ఆయన సమస్తమై ఉన్నాడు మనకి. ఆయన మనం ఆశ్రయించగలిగితే, ఆయన పాదాలు మనం పట్టుకోగలిగితే, ఆయన సన్నిధిలో మనము మోకరించగలిగితే, మన హృదయంలో ఉన్నది ఆయన సన్నిధిలో మనం వెళ్ళబుచ్చుకోగలిగితే దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నిజమే. ఒకవేళ ఈ రాత్రి కాలంలో నీ జీవితంలో ప్రయాసం ఉంది, దిగులు పడాల్సిన అవసరం లేదు. నిజమే, నీ జీవితంలో గాలి వాన లాంటి కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు నీ జీవితంలో ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు నన్ను ఎవరైనా ఆదరిస్తే బాగుండని చెప్పి ఒక వ్యక్తి ఎదురుపడిన తర్వాత ఆ వ్యక్తి ఆదరించడానికి బదులుగా నేను హేళన చేస్తూ, ఇంకా ఎత్తి పొడుస్తూ మాట్లాడుతూ నేను ఇంకా కృంగదీయచ్చేమో, అటువంటి పరిస్థితులు నీ గుండా వెళ్తున్నావేమో. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు దేవుణ్ణి ఆశ్రయించగలిగితే. ఆ కింద మీకు ఒక మాట ఉంటుంది, నాకు 17 వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 54:17 ఒక మాట ఉంటుంది. ఏమంట? దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీ జీవితంలో ప్రయాసం ఉంది, గాలివాన చేత కొట్టబడే పరిస్థితి, అనుభవం నీ జీవితంలో ఉంది, అసలు నిన్ను ఆదరించేవారు ఎవరు కూడా లేరు, కానీ నీకు విరోధంగా ఏదైతే రూపించబడుతుందో అది ఏది కూడా వర్ధిల్లదు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆయన ఆశ్రయించగలిగితే. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చేస్తున్న వాగ్దానాలను మనం చేతపట్టుకుని వెళ్దాం. ఇక్కడ చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా రాయబడిన కొన్ని మాటలు నేను మీతో పంచుకుంటూ ముందుకి కొనసాగుతాను. అదే 11వ వచనం చదవండమ్మా, 2వ భాగం. చూడండి ప్రియమైన దేవులారా, ఒక వాగ్దానం. నీ కట్టడలను ఏం చేస్తాంట? చూడండి ఎంత బాగుంది. నీ కట్టడమును కట్టుదును. కట్టడం అంటే ఏమిటి? కూలిపోయిన నీ జీవితాన్ని, ఆశలే ఆవిరైపోయిన నీ జీవితాన్ని, ఇక రూపురేఖలు లేని నీ జీవితాన్ని ఆయన ఏం చేస్తా అంట? నీ కట్టడమును నేను కట్టుదును. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రయాసతో ఉన్న నీ జీవితంలో, గాలి వాన చేత కొట్టబడిన నీ జీవితంలో, ఆదరణ అనేది లేని నీ జీవితాన్ని దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను కట్టబోతూ ఉన్నా. కూల్చేవాడు ఉన్నాడు, నేను కూల్స్తానంటలా. ఆల్రెడీ కూలిపోయిన నీ జీవితాన్ని, చల్లా చెదురైపోయిన నీ జీవితాన్ని, రూపురేఖలు లేని నీ జీవితాన్ని, ఆదరణ లేని నీ జీవితాన్ని, ప్రయాసతో ఉన్న నీ జీవితాన్ని, గాలి వాన చేత కొట్టబడిన అనుభవం లాంటి నీ జీవితాన్ని ఇదిగో నేనేం చేస్తా అంటాడు ఆయన? కట్టుదును. అది ఎంత చక్కగా రాయబడింది సీమాట. నీ కట్టడమును అంటాడు. ఎవరు కట్టడం? నీ కట్టడము ఇది కట్టుదును. ఎలా అంట? నేను నీలాంఛనములతో
మొదట గుర్తుపెట్టుకోండి, ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆదరణ లేక గాలివాన చేత కొట్టబడిన స్థితి ప్రయాసత. ఎందుకంటే మనం ఎంత ప్రయాసపడుతుంటాం తెలుసా కుటుంబాన్ని ముందుకు నడిపించడం. మీరు అనుకుంటారేమో ఒక కుటుంబాన్ని అంతవరకు భర్తగా ఆయన నుండి నడిపించి ఉంటాడు, అంతవరకు ఆయన సమస్తమై ఏ బాధ తెలియకుండా ఈ కుటుంబాన్ని ఆయన నడిపించి ఉండవచ్చు. అమ్మా నువ్వెందుకమ్మా ఇంట్లో ఉండు, నేను కష్టపడి వస్తా అని చెప్పి ఉండవచ్చు. కానీ ఆల్మోస్ట్ సడన్గా ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కుటుంబం ఏమైపోయింది తెలుసా, అంత భారం వారి మీద పడిపోయి ఉంటుంది. ఏమైపోతుందండి, భారం అంతా వారి మీద. ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరు తీసుకోవాలి బాధ్యత, ఆ కుటుంబంలో ఎవరు తీసుకోవాలి భారం? ఎవరు తీసుకున్నప్పటికీ కూడా అది ప్రయాసతో ఉంటుంది. ఎవరు తీసుకున్నప్పటికీ కూడా గాలివాన్ చేత కొట్టబడిన అనుభవం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎవరు తీసుకున్నప్పటికీ కూడా ఆదరణ అక్కడ కరువే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో అటువంటి కుటుంబానికి దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ కట్టడము నేను కట్టుదును. ఎంత బలమైన వాగ్దానం తెలుసా ఇది. నిజంగా ఈ రాత్రి కాల సమయంలో మీకు సమీపమైన వారిని, మీకు దగ్గరగా ఉన్నవారిని, మీతో ఉన్నవారిని మీరు పోగొట్టుకున్నప్పుడు నిజంగా నాబోటోడు ఇంకొకరు మిమ్మల్ని ఆదరించడము లేకపోతే ఓదార్చడం ఎవరి తరము కాదు. కానీ దేవుడిస్తున్న వాగ్దానం గొప్ప ఆదరణ ఇవ్వబోతా ఉంది. దేవుడిస్తున్న వాగ్దానము గొప్ప బలం ఇవ్వబోతా ఉంది. దేవుడిస్తున్న ఈ వాక్యము నీ జీవితంలో గొప్ప శక్తిని ఇవ్వబోతా ఉంది. ఎంత గొప్ప మాట చూడండి. అది నన్ను ఇశ్రాయేల్ చేసిన ఈ వాగ్దానం, అది నన్ను ఇశ్రాయేల్ జీవితంలో కూడా ఇలాగే అయిపోయారు. సమస్తం పోగొట్టుకొని చల్లా చెదిరైపోయి ఈ దేశం పట్టుకుని వెళ్ళిపోయారు. బానిస బతుకులు బతికారు. ఇక మా బతుకులు అయిపోయింది అనుకున్నారు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు, నేను చల్లా చెదిరైపోయిన నీ జీవితాన్ని, నీ దేశాన్ని నేను కట్టుదునని వాగ్దానం చేశాడు. అది నాన్న ఏ ఇశ్రాయేల్ ప్రజలకైతే దేవుడు ఈ వాగ్దానం చేశాడో, ఇది నాన్న ఈ కుటుంబానికి, ఈ మాటలు వింటున్న వారికి దేవుడు ఈ వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటాడండి, ఏమంటాడు ఆయన? నీ కట్టడము కట్టుదును. ఈ కట్టడము కట్టువాడు మనుషుడు కాదు కదా, ఈ వాగ్దానం చేసినవాడు మనుషుడు కాదు కదా, ఈ వాగ్దానం చేసిన నరుడు కాదు కదా. ఎవరు ఎన్నడూ చేయని వాగ్దానం ఏంది సార్, నేను కూలిపోయిన నీ జీవితాన్ని నేను కడతాను వాగ్దానం చేశాడు ఆయన. అంత మాత్రమే కాదు, మరొక వాగ్దానం అంటే చూడండి అక్కడ, నీలములతో నీ పునాదులు వేదును. ఎంత చక్కటి వాగ్దానం. నీ కట్టడము కడతాను, రెండోది ఏమంటాడు, నీ పునాదులను వేదును. దేవునికి వాక్య సెలవిస్తున్న మాట ఏంటంటే, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు ఆయనే. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ మూలరాయి ఆయనే. నీ పునాదిని వేయుదును అంటాడు ఆయన. ఎవరిది? నీ కట్టడము కట్టుదును. రెండోది ఏమంట వాగ్దానం, నీ పునాది. దేవుడే పునాది వేస్తే దాన్ని కదల్చదగిన వాడు ఎవడు లేడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఈ మాటలు వించిన ప్రియమైన దేవుడారా, ప్రయాసతో గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకుండా నీ జీవితానికి ఆయన అంటున్నాడు, ఇప్పుడు నీ పునాదులు కదిలిపోయి ఉన్నాయి కదా, నిలబడలేని స్థితిలో ఈ కుటుంబం ఉంది కదా, నిలదొక్కలేని స్థితిలో నీవు ఉన్నావు కదా, ఇదిగో నీ పునాది నేను వేదును. ఏ ఇంటికైనా, ఏ జీవితకైనా పునాది చాలా ప్రాముఖ్యమైనది కదండి. ఒక ఇల్లు కట్టాలంటే ఎక్కడి నుంచి ప్రారంభిస్తాం? పైనుంచి ప్రారంభిస్తామా? ఏమండి, ఒక ఇల్లు కట్టాలంటే ఎక్కడి నుంచి ప్రారంభిస్తాం? పైనుంచి రాయి కట్టుకుంటూ రాగలుగుతామా? ఎక్కడి నుంచి కట్టాలి? ఇది పునాది నుంచి. ఆ పునాది లేకపోతే అది నిలబడదు. ఇప్పుడు నీ జీవితానికి పునాదిని వేస్తున్నవాడు నరుడు కాదు, దేవుడు. దేవుడి మహిమ కలుగును గాక. ఒకటి, నీ కట్టడము కట్టుదును అన్నాడు ఆయన. రెండోది ఏం చేస్తంట, నీ పునాది వేదును. 12 చదవండమ్మా. మాణిక్యమనులతో నీ కోటకమ్ములను, నీ గుమ్మములను కట్టుదును. ఇప్పుడు ఆ కట్టడ ఎలా ఉంటుందో చెప్తున్నా చూడండి.
ఆ పునాది వేసి ఆ కట్టిన కట్టడం ఏమంటున్నాడు చూడండి, ఏమంటా 12 వచ్చిన చూడండి, ఏమంటాడు? నీ కోట కొమ్మలను. రెండోది ఏమంటాడు? నీ గుమ్మములను, నీ సరిహద్దులను. ఎటు పడితే అట కట్టలా నీ జీవితాన్ని. ఇప్పుడు ఆయన నీ కోట కొమ్మలను, నీ గుమ్మములను, నీ సరిహద్దులను ఏం చేస్తాంట? ఏర్పరచువాడను. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ కట్టడం ఎలా ఉండబోతుంది? పునాది వేసిన వాడు ఆయన ఎలా ఉంటాడు సార్? ప్రతి చోట మీరు చదువుతున్నారు లేదో, ఆవిడ ప్రతి చోట ఏమంటాడు చూడండి, నీ కట్టడము, నీ పునాది, నీ కోట కొమ్మలు. అంటే ఇప్పుడు ఏమైంది నీ కోటకి? ఆ కోట కొమ్మలు ఏమైపోయినాయి? కూలిపోయినాయి, కదల్చబడి ఉన్నాయి. నిలబెట్టబోతున్నాడు. మళ్ళీ ఏమంటాడు 4వదిగా? నీ గుమ్మములను. ఏమండి, ఏ ఇంటికైనా ఏముండాలి? ఆ గుమ్మమే ఆ ఇంటికి అందం. ఆ గుమ్మమే ఇంటిని ఏం చేస్తుంటుంది సార్? కాపాడుతుంటుంది. ఎవరు పడితే వారిని ఆ గుమ్మంలో చేంజ్ చేయనిది, అది రానివ్వద్దు. బయట వారు వస్తే ఏం చేస్తారు? గుమ్మం బయట నిలబడి మాట్లాడతారు. ఇప్పుడు గుమ్మమే లేకపోతే, ఆ ద్వారమే పూర్తిగా తెరవబడిన స్థితిలో ఉంటే, కానీ దేవుడు అంటాడు నీ గుమ్మమును నేను కట్టుదును. అంటే అర్థం తెలుసా? అపవాది అనే వాడికి అక్కడ చోటు లేదు అని చెప్పాడు దేవుడు. వాడు లోనకి రావడానికి కూడా ఏం లేదు తెలుసా? అవకాశము లేదు. వాడు నీ జీవితంలో కావచ్చు, నీ కుటుంబంలోకి ప్రవేశించే అధికారం కూడా నేను ఇవ్వను. ఇదిగో కూలిపోయిన ఆ గుమ్మములను నేను కట్టుదును. మీరు నమ్ముతారా? నెహెమ్యా గ్రంథం మీరు చదివితే ఎన్ని గుమ్మాలండి? 12 గుమ్మములు. యెరూషలేము చుట్టూ ఎన్ని గుమ్మాలు ఉన్నాయంట? అవన్నీ ఏమైనాయంటండి? కాల్చబడినాయి, కూల్చివేయబడినాయి. నెహెమ్యా ఎందుకు అంత ప్రయాసపడ్డాడు తెలుసా? ఆ దేశానికి శత్రువు అనేవాడు రాకుండా కాపాడేది తెలుసా? ఆ గుమ్మములే. నెహెమ్యా కూలిపోయిన ఆ ప్రాకారాన్ని మాత్రమే కట్టలా, ఆ ప్రాకారంతో ఏం కట్టాడంట? 12 గుమ్మాలను నిలబెట్టాడంటండి. అంటే ఎంత విలువైందే కదా ఆ గుమ్మం. ఇప్పుడు దేవుడు అంటాడు నీ గుమ్మములను కట్టుదును, నీ కోట కొమ్మలను ఏం చేస్తాంట? మణిమాణిక్యములతో ఏం చేస్తాంట? నీ కోట కొమ్మలను కట్టుదును, నీ గుమ్మములను కట్టుదును, నీ సరిహద్దులను ఏం చేస్తాంట? సరిహద్దు అంటే లేకపోతే ఏమైంది? ఎవరు పడితే దాన్ని ఏం చేసేవాళ్ళు? ఆక్రమిస్తూ ఉంటారు. ఎవరు పడితే దాని మీద ఏం చేసేవాళ్ళు? దాడికి వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు దేవుడు అంటాడు నీ సరిహద్దులను ఏర్పరచుదును అంటాడు. అంత మాత్రమే కాదు, అదే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటి తెలుసా? నీ సరిహద్దులను ఏం చేస్తాను? విశాల. ఎబ్బేసి అదే కదా ప్రార్థన చేసాడు. ఏమని ప్రార్థన చేసంట? నీ చెయ్యి నాకు తోడుగా ఉండా దయచేసి నా సరిహద్దులు ఏం చేయమంటాడు ఆయన? విశాలపరచు. దేవుడికి మహిమ కలుగును గాక. సరిహద్దులు ఏం చేస్తాడంట ఆయన? ఎంత గొప్ప వాగ్దానం చూడండి. ప్రయాస, గాలివాన చేత కొట్టబడిన అనుభవం, ఆదరణ లేకుండా ఉంటే దేవుని సన్నిధికి నువ్వు రాగలిగితే, దేవుని పాదాలను పట్టుకోగలిగితే, దేవుని సన్నిధిని వేడుకోగలిగితే ఆయన చేస్తున్న వాగ్దానాలు ఇవి. ఒకటేంటంట? నీ కట్టడను కట్టుదును. రెండోది నీకు పునాదులను వేదును, నీ కోటకమ్మలను కట్టుదును, నీ గుమ్మములను కట్టుదును, నీ సరిహద్దులను ఏర్పరచదును. ఇక్కడ తాగిపోయాడా? ఇక్కడ ఆపేస్తున్నాడు ఈ మాట? లేదు కదా. 13వ వచనం చదవండి దయచేసి. అమ్మా 13వ వచనం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఏం పొందుతంట? ఉపదేశమునందుదురు. నీ పిల్లలకు, దేవుడికి మహిమ కలుగును గాక, నీ పిల్లలకు ఏం చేస్తారు చూడండి, చక్కటి మాట ఉంది. నీ పిల్లలకు యెహోవా చేత ఏమంటండి? ఏం పొందుతారంట? ఉపదేశము. ఎంత బలమైన మాట తెలుసా? ఉపదేశించువాడెవరు? బోధించేవాడెవరు? జ్ఞానం ఇచ్చేవాడెవరు? తెలివినిచ్చేవాడెవరు? దేవుడు అంటాడు ఇక్కడ ప్రయాస. రెండోది గాలువాన చెత్త కొట్టబడిన అనుభవం, ఆదరణ లేని స్థితిలో నీవుంటే నిన్ను మాత్రమే కడతల్లా ఆయన నీ పిల్లలను కూడా. ఎంత బలమైన మాట తెలుసా? చాలా శాతము ఇంట్లో భర్తను కోల్పోయిన
ఆ సహోదరి జీవితంలో ఉన్న ఆలోచన అంటే ఏం తెలుసా? పిల్లలలాగా, నా బిడ్డలలాగా, వారి భవిష్యత్తు ఎలాగా? ఇప్పుడు నా భర్త చనిపోయాడే, ఇప్పుడు నాకు భర్త లేడే, ఇప్పుడు వీరిని ఎలా పోషించాలి, వీరిని ఎలా చదివించాలి, వీరు ఎలాగా ముందుకి తీసుకెళ్ళాలి, వీరికి ఎలా జ్ఞానము ఇవ్వాలి అనే ఆలోచన ఉంటుంది కదా. కానీ దేవుడు అంటాడండి ఇక్కడ ఒక మాట, రక్షించబడ్డావు కదా నువ్వు, మారు మనసు పొందావు కదా నీవు, దేవుని వాక్యం ఎదుగుతున్నావు కదా నీవు, నీకు దేవుడిస్తున్న వాగ్దానం ఇది. నీ పిల్లలకు నీవు కాదు ఉపదేశం చేసేది, ఇంకా దేవుడే ఉపదేశం చేయబోతున్నాడు. నీకు పిల్లలకి జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే, నీ పిల్లలకు తెలివినిచ్చేవాడు ఆయనే, నీ పిల్లలకు బోధించేవాడు ఆయనే. ఈ లోకంలో ఎవరు బోధిస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ సాక్షాత్తు దేవుడే నీ పిల్లలకు ఉపదేశం చేస్తాను వాగ్దానం చేశాడు ఆయన. ఇక అర్థం చేసుకోండి, భూమి మీద ఒక టీచర్ మనకు బోధిస్తే మనం ఏమంటాం? గొప్ప టీచర్ అండి ఆయన. ఏమంటామండి? భలే బోధిస్తాడండి ఆయన, భలే టీచర్ అండి ఆయన, భలే ఉపాధ్యాయుడు. మనం భూమి మీద చూస్తుంటాం ఉత్తమ ఉపాధ్యాయులని. చిన్న మాట చెప్పనా, ఈ లోకంలో ఎంతోమంది ఉపాధ్యాయులు ఉన్నారు, నేను తప్పు పడతలేదు, కానీ అదే ఉపాధ్యాయుడు చెప్పే బోధ విని ఒకడు బాగుపడుతున్నాడు, కొంతమంది తీసుకోక ఏమవుతున్నారు? నేనదే అంటున్నాను, ఇదే వాక్యం విని చాలామంది బాగుపడ్డారు. కొంతమంది వాక్యాన్ని సరిగ్గా తీసుకోక ఏమైపోయేది తెలుసా? చెడిపోయిన వారు కూడా ఉన్నారు. ఆ బోధకుడు బోధిస్తున్న మాట నీ పిల్లలకు నేనేం చేస్తా తెలుసా? ఎంత మంచి మాట, ఎంత బలమైన మాట. నువ్వు ఎంత బాధపడి ఉంటావు కదా, నా బిడ్డలలాగా వారి పరిస్థితి ఎలాగా, వారు ఎలా చదివించుకోవాలి, వారికి ఎలా తీసుకెళ్ళాలి, వారిని ఎలా సరిదిద్దుకోవాలి, వాళ్ళు ఎలా పోషించాలి, ఎలా పెద్దవారు చేయాలి, వారి భవిష్యత్తు కదా, వారి పెళ్ళిళ్ళు ఎలాగా, వాళ్ళ ఉద్యోగం, ఎన్నో మన మనసులో తిరుగుతుంటాయి. ఆ వ్యక్తిని కోల్పోయిన తర్వాత, ఆ ఇంటి యజమానుని కోల్పోయిన తర్వాత, భర్తను కోల్పోయిన తర్వాత. కానీ దేవుడు అంటున్నాడు, బాధపడమాకు, నేను నీ పిల్లలకు ఉపదేశము చేసేదను. దేవుడు ఉపదేశము చేస్తాడు అని ఒక మాట ఇచ్చాడంటే అర్థం తెలుసా? వారి భవిష్యత్తు దేవుడు అలంకరించబోతున్నాడని, వారి జీవితాలను దేవుడు కట్టబోతున్నాడని, వారి ప్రతి అవసరత దేవుడు తీర్చబోతున్నాడని అర్థం. ఏది కూడా ఆపడండి దేవుడు, ఏది కూడా ఆపడు, దేవుడే కట్టబోతున్నాడు. ఒకవేళ ఆ పిల్లల జీవితంలో కూడా మా డాడీ ఉంటే అలాగని అనుకుని ఉంటారు. నిజమే, మనిషి యొక్క జీవితము చాలా అల్పమైందండి. దేవుడు ఎప్పుడు నరులారా తిరిగి రండి అంటే ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. కానీ ఈ భూమి మీద ఉన్న మనుషులుగా మన జీవితంలో ఏమనంటే, వ్యక్తి లేడని బాధపడుతూ ఉంటాం, తండ్రి లేడని పిల్లలు బాధపడవచ్చు, భర్త లేడని భార్య బాధపడవచ్చు. కానీ మేబీ ఒకవేళ ఆయన ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆయన జీవితం తను చాలించుకుని ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఒక మాట అయితే నేను చెప్పగలను, ఏ కొదవ లేకుండా దేవుడు చూసుకుంటున్నాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకులను కొనునేమో కానీ నిన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ఈ కుటుంబమే కాదు, మనమందరం కూడా దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ఏ కొదవ ఉండదు. వ్యక్తిగతంగా నేను చాలామంది దేవుని బిడ్డల జీవితంలో నేను చాలాసార్లు చూశానండి. వారి ఇంట్లో ఉన్న వ్యక్తులను కోల్పోయిన తర్వాత నిజంగా వారు కూడా చాలా బాధపడ్డారు, చాలా దిగులు పడిన వారు చాలామంది చూసాం. కానీ నేను చూసింది మరొక కోణం ఏంటంటే, వారి జీవితంలో ఏ కొదవ కూడా దేవుడు రానివ్వాల. అన్ని విషయాల్లో, వారి చదువుల విషయంలో దేవుడు తోడుగా ఉన్నాడు, వాళ్ళ పిల్లల చదువుల విషయంలో, వారి ఉద్యోగ విషయాల దేవుడు తోడుగా ఉన్నాడు, వారిని పోషించే విషయంలో దేవుడు తోడుగా ఉన్నాడు, వారి ఆరోగ్య విషయంలో దేవుడు తోడుగా ఉన్నాడు, వారి భక్తి విషయంలో దేవుడు తోడుగా ఉన్నాడు. అన్ని విషయాల్లో ఎంత ఎక్కమాట. సింహమే అంట కొన్నిసార్లు తన పిల్లలకు కూడా ఏం పెట్టలేదంట, కానీ దేవుడు తను ఆశ్రయించిన పిల్లల్ని పస్తు లేకుండా పోషిస్తున్నాడండి. ఆకలిని తెలియకుండా దేవుడు ఏం చేస్తాడంట, పోషిస్తున్నాడు. ఎవరినంట? ఎంత చక్కటి నీ పిల్లలను. చూడండి, నీ కట్టడములు కడతా, నీ పునాదులు వేదును, నీ కోటకములను కట్టుదును, నీ గుమ్మములను కట్టుదును, నీ సరిహద్దులను ఏర్పరచుదు. నీ పిల్లలను ఏం చేయబోతున్నా? ఉపదేశము చేయబోతున్నా. కిందకి రండి, 14 వచనంలో
అమ్మా, నీవు నీతి గలదానవై స్థాపించబడుతువు, అస్సలు నువ్వు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరం అవుదురుగాక. దేవుడి మహిమ కలుగునుగాక. ఏంటంటే ఎంత చక్కటి మాట కదండి. దేవుడు కట్టిన తర్వాత, దేవుడు పునాది వేసిన తర్వాత, దేవుడు ఆ కోట కొమ్మలను నిలబెట్టిన తర్వాత, దేవుడు ఏమంట గుమ్మములను నిలబెట్టిన తర్వాత, దేవుడు ఆ సరిహద్దులను ఏర్పరిచి ఆ పిల్లలకు ఉపదేశం చేసిన తర్వాత, ఇప్పుడు ఆ ఇంటికి దేవుడు ఇస్తున్న మరొక వాగ్దానం అంటే, నీవు ఎలా ఉంటాయి, ఇప్పుడు నువ్వు ఎలా ఉంటావు అంటాడు ఆయన, నీతి గలదానివై స్థాపించబడుదువు. దేవుడికి మహిమ కలుగునుగాక. పైన ఏమన్నాడు, ప్రయాసతో ఉన్నావు, గాలివాన చేత కొట్టబడ్డావు, ఆదరణ లేక ఉన్నావు, ఇప్పుడు నేనేం చేయబోతున్నాను అని దేవుడు ఇచ్చాడు కదా వాగ్దానాలు. ఆయన చేసిన వాగ్దానాలు నెరవేర్చబడిన తర్వాత నువ్వెలా ఉంటావు అని అంటాడు. ఏమంట, నీవు నీతి గలదానివై స్థాపించబడుదువు. కింద ఒక మంచి మాట ఉంది, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరం అవుదురుగాక. దేవుడి మహిమ కలుగునుగాక. నువ్వు ఆశ్రయించిన నరును కాదు, నువ్వు దేవుడిని ఆశ్రయించావు. నువ్వు మోకరించిన మనుషుల ముందు కాదు, ఎక్కడ దేవుడి ముందు మోకరించావు. ఏమని అడుగుతున్నావు, అయ్యా నా పిల్లల భవిష్యత్తు, నా కుటుంబం భవిష్యత్తు ఎలా నడుస్తానో, ఎలా కట్టుకోవాలి, ఎలా చేయాలి. ఒకసారి ఇదే కుటుంబం గురించి మనం మాట్లాడుకుందాం. సహోదరి శకుంతలక్క జీవితంలో మరి వారి తమ భర్తను కోల్పోయిన తర్వాత నిజం ఆ కుటుంబం నడవడం చాలా కష్టమైపోయింది. కానీ దేవుడు చేసిన అద్భుతం తెలుసా, ఆ కష్టకాలంలో, ఆ శ్రమల కాలంలో దేవుడిని ఆశ్రయించారండి వాళ్ళు. ఆ దేవుడిని ఆశ్రయించిన తర్వాత సీరియస్గా ఈరోజు వారి పనులు దేవుడు సమకూర్చాడు. మేము ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపే పరిస్థితి దేవుడు వాళ్ళు పెట్టలేదు. సీరియస్గా మీకు తెలీదు. ఒకరి దగ్గరికి వెళ్ళి ఏం చేసే పరిస్థితి లేదు, చేయి చాచే పరిస్థితి లేదు. అక్కకి దేవుడు జాబ్ ఇచ్చాడు, పూర్ణాకి దేవుడు జాబ్ ఇచ్చాడు, సింధు చదువుతూ ఉంది. ఎక్కడ కూడా వారి అవసరతలు ఆపబడకుండా దేవుడు చూసుకుంటున్నాడు. అందుకే ఆయన అంటాడు, నీవు భయపడనక్కరా లేదు, ఎందుకంటే బాధించువారు నీకు దూరం చేయవాడు ఎవరు తెలుసా, దేవుడే. ఎంత చక్కటి మాట. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధించేవారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. భయం నీ దగ్గరికి రాదు, బాధించేవారు నీ దగ్గరికి రారు. ఏమంటాడు, భీతి నీ దగ్గరికి, అవి నీ దగ్గరికి రానే రావంటాడు. భయం రాదు నీ దగ్గరికి, నిన్ను బాధ పెట్టేవారు రారు, భీతి నీ దగ్గరికి రానే రాదు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడు అంటూ కొంచెం కిందకి రండి. 15వ వచనం. దేవుడికి మహిమ కలుగునుగాక. జనులు గుంపు కొడతారంట నీకు వ్యతిరేకంగా, అది నా వల్ల కాదు. ఒకవేళ వారు నీకు వ్యతిరేకంగా, నీ కుటుంబానికి వ్యతిరేకంగా, నీ పరిస్థితులకు వ్యతిరేకంగా ఒకవేళ గుంపు కూడినను, వారు తర్వాత నీ పక్షం వారు అవుతారు అంటాడు. ఏంటండి ఈ వాగ్దానాలు? నిజంగా దేవుడు ఆదరించే మాటలు ఇలాగే ఉంటాయి. వాక్యం ఎప్పుడు కూడా ఇలాగే ఆదరిస్తూ ఉంటాడు దేవుడు. అంటూ కిందకు వచ్చేసరికి ఒక మాట ఉంటుంది చూడండి. ఎక్కడ 17వ వచనం లేదు 16 చదువున్నామా. ఆలకించుము, పదిహేడు చదువుమా. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, న్యాయ విమర్శలో దేవుడికి మహిమ కలుగును గాక. విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం కూడా ఏమంటాడు ఆయన. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఈ నా మాటలు వించిన ప్రియమైన దేవులారా, మొదటిదేంటి ప్రయాస, రెండోదేంటి గాలివాన లాంటి అనుభవము, మూడోదేంటి ఆదరలేని జీవితం.
ఒకవేళ ఈ మాటలు వింటుండగా నీ జీవితంలో కూడా ఒకవేళ ప్రయాస, గాలివాన చేత కొట్టబడిన అనుభవము, ఆదరణ స్థితిలో ఉంటే దేవుణ్ణి ఆశ్రయించు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదని దేవుని వాక్యం సెలవిస్తోంది. దేవుడిని ఆశ్రయించి నష్టపోయిన వారు ఎవరు కూడా లేరండి. అందుకే అంటాడు ఆ మాటలన్నీ కూడా దేవుడు ఏదైతే నాకు అక్కడ అదే అర్థమైంది, నువ్వేదైతే కోల్పోతూ వచ్చావో అవన్నీ నేను తిరిగి నీకు ఇస్తాను. సంతోషం కోల్పోయావు, ఆనందము కోల్పోయావు, సమాధానము కోల్పోయావు, నెమ్మది కోల్పోయావు. అసలు ఆ కట్టడం రాయబడి అంటే ఇల్లే లేదంటే అర్థం ఏంటి? అర్థం ఇల్లు లేదంటే ఏంది? ఇల్లు వాకి లేదంటే ఎక్కడున్నావు? ఏంటంటే ఆ పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితి కదా ఒకసారి. కానీ దేవుడు అంటాడు తిరిగి నేను కట్టుదును. నీకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధము వర్ధిల్లదు. భీతి నీకు దూరం అవుద్ది, భయపడాల్సిన అవసరము లేదు. నీకు విరోధంగా నీ పక్షం నిలబడిన వారు నీ వారు అవుతారంటాడు. ఎన్ని వాగ్దానాలు చూడండి. చాలామంది బాధపడుతుంటారు, మేము విధవరాళ్ళము, మా బతుకులు ఇంతేనేమో, మా పరిస్థితి ఇంతేనేమో అంటారు. కానీ నేను మరలా చెప్తాను, విధవరాళ్ళ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఏం తెలుసా? విధవరాళ్ళ పక్షంగా వ్యాజ్యమాడువాడును నేనే అన్నాడు. నీ పక్షాన ఎవరు వ్యాజ్యమాడినా, వ్యాజ్యమాడకపోయినా దేవుడిని పక్షాన వ్యాజ్యమాడతాడు. నీ పక్షాన ఎవరు మాట్లాడకపోయినా దేవుడిని పక్షాన మాట్లాడతాడు. దేవుడు మహిమ కలుగును గాక. ఇక మనం దిగులు పడాల్సిన అవసరమే ఉంది. మాట్లాడితే ఈ మాట చెప్పొద్దు, నీ విధవరాలు అస్సలు చెప్పొద్దు. బైబిల్ గ్రంథంలో అటువంటి విధవరాళ్ళని దేవుడు కూడా గొప్ప గొప్ప కార్యాలు చేశారు. సారేపతి విధవరాల గురించి విన్నారు కదా, ఎంత గొప్ప అద్భుతం చేయలేదు దేవుడు. ఆ యొక్క ప్రవక్త ఆ యొక్క భార్య తన భర్త చనిపోయి తప్పులు వారు వచ్చి ఇంట్లో ఇబ్బంది పడతా ఇంట్లో ఎంత గొప్ప అద్భుతం చేయలేదు దేవుడు. ఏమండి, నిజంగా ఒకసారి బైబిల్ గ్రంథంలో చూసుకుంటూ వెళ్తే విధవరాళ్ళ జీవితంలో దేవుడు చేయని మేలు అంటే ఏది కూడా లేదు. వారు కూడా అంతే నమ్మకంగా దేవుడి కొరకు పనిచేశారు, వాడబడ్డారు కూడా. కానీ ఈ రాత్రి కాల సమయంలో దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ఈ ప్రయాస, గాలివాన చెత్తకొట్ట అనుభవము, ఈ యొక్క ఆదరణ లేని అనుభవంలో ఉంటే దేవుడు వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదని వాగ్దానం చేస్తున్నాడు. భీతి నీకు దూరం అవుతుంది దేవుడు వాగ్దానం చేస్తుండగా. నీ విరోధంగా ఉన్నవారు నీ పక్షం వారు అవుతారు. ఇన్ని మాటలు, ఇన్ని వాగ్దానాలు. నీ పిల్లల భవిష్యత్తు దేవుడు అలంకరిస్తానని దేవుడు వాగ్దానము, నేను వారికి ఉపదేశము చేస్తాను. కనుక ఇన్ని మంచి మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈ మాటలు వింటున్న మన జీవితంలో ప్రయాస, గాలివాన చెత్తకొట్ట అనుభవము, ఆదరణ లేకుండా ఉంటే ఇదిగో ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని చెంతకు రా, దేవుని పాదాల దగ్గరికి రా, దేవుడే గొప్ప కార్యం చేయునుగాక. తల వంచుదామా, ప్రార్థన చేద్దాం. అది నేను ఇశ్రాయేలు ప్రజలకి చేసిన ఈ వాగ్దానం దేవుడు మనకు చేస్తున్నాడు. ఇది ఒక విధంగా చెప్పాలంటే సంఘముతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ సంఘముగా, దేవుని బిడ్డగా, ఎత్తబడే సంఘముగా, పెళ్లి కుమారుడు ఆయనైతే పెళ్లి కుమార్తె మనం సంఘమే. ఈ వధువు సంఘానికి కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, ప్రయాసం ఉంది, గాలివాన చెత్త కొట్టబడే అనుభవం కూడా ఉంది. వధువు సంఘానికి ఆదరణ లేని పరిస్థితులు కూడా రావచ్చు. కానీ దేవుడు అంటాడు నేను కట్టుదును, నేను ఉన్నాను, భయపడద్దు, భీతి నీకు దూరం అవుతుంది. దేవుడు నీకేం చేయాలో, ఏమి చేయబోతున్నాడో, ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో అవన్నీ ఇక్కడ రాయబడి ఉన్నాయి. కనుక దిగులు పడక ధైర్యముతో ఆయన కృపాసనం వద్దకు మనం వద్దాం. ఇట్టి మాటలు దేవుడి వినికిల్లో దీవించి ఆశీర్వించబడుతూ ఉండగా మనమందరం కూడా ప్రార్థనాపూర్వకం ముందు కొనసాదాం. దయగల దేవా, కృపగల తండ్రి, మా రక్షక మహోన్నతుడ మీకు వందనాలు. ఈ రాత్రి కాలసం తండ్రి, విశేషముగా యెషయా గ్రంథము 54వ అధ్యాయం 11 నుంచి 17 వచనాల దాకా మీరు మాతో మాట్లాడారు. ప్రయాసపడుతూ గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా అంటూ మాట్లాడిన మాటలు మా చెవున పడ్డాయి.
నిజమే, మా జీవితంలో ఒక్కొక్కసారి ప్రయాసం ఉంటుంది. గాలివాన లాంటి కష్టాలు, శ్రమలు మమ్మల్ని ఎంతగానో కుదిపేస్తాయి. అటువంటిప్పుడు మేము ఆదరణ కోల్పోయి, నెమ్మదిని కోల్పోయి, సంతోషం కోల్పోయి, దిగులు పడిపోయి ఇక ఎవరున్నారు మా జీవితంలోని ఎంతో నిరుత్సాహానికి, నిస్సహాయతకి మేము వెళ్ళిపోతూ ఉంటాం తండ్రి. కానీ వాక్యం సెలవిస్తుంది, నేనున్నాను, నీ జీవితాన్ని కట్టబోతున్నాను వాగ్దానం చేశావు. కనుక ఈ మాటలు విన్న మేమందరం కూడా తండ్రి దిగులు పడక, భీతి చెందక, భయపడక నీ కృపాసనం వద్దకు వచ్చి నిన్ను ఆశ్రయించగలిగితే మా జీవితాలు మీరు కడతారని, మా పిల్లల భవిష్యత్తును మీరు అలంకరిస్తారని చెప్పి, మా శత్రువులను కూడా వెళ్ళగొడతారని, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని వాగ్దానం చేశావు ప్రభువా. అందుబట్టి వందనాలు తెలియజేసుకుంటూ విశేషంగా ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆదరణ కూడికలో ఈ కుటుంబాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోనమని అయా సహోదరి శకుంతలను దీవించి ఆశ్రయించండి. అయా వారికి ఇచ్చిన బిడ్డలు బట్టి వందనాలు తెలియజేసుకుంటూ, వారి అత్తగారిని బట్టి కూడా వందనాలు తెలియజేసుకుంటూ, ఈ కుటుంబానికి కావలసిన ప్రతి అవసరత అక్కర మీరే తీర్చి నెరవేర్చమని, నీ మహదైశ్వర్యంలో సమస్తం వారు పొందుకోవడానికి సహాయించమని, నీ కృపా కనికరాలకు ఈ కుటుంబాన్ని అప్పచెప్తాం. విశేషంగా ప్రార్థనకి అయ్యా ఈ కూడికొచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించమని మా రక్షకుడైన యేసయ్య నామంలో అతి వినయంగా బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.